చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే ఎదుటివారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో మీరు గెలవలేదు, గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిన అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూనీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగదీసుకోవాలని మీ ప్రయత్నం, ఇది చాలా దారుణమైనటువంటిది. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు కొనుగోలు రాజకీయాలకు సాక్షి, కొనుగోలు రాజకీయాలకు మీరు నిదర్శనం. ఎందుచేత రాష్ట్ర ప్రయోజనాలనే మీరు కొనుగోలు రాజకీయాల ద్వారా ఆనాడు ఓటు నోటు కేసు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత శాపంగా మారిందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి ఆలోచించాలి. ఓటు నోటు కేసులో దొరికిపోవడం ద్వారా కదా చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే రాజధాని 10 సంవత్సరాల కాలం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలి రావడానికి కారణం ఏమిటి? మీ కుట్ర రాజకీయమే కదా. దానివల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు అక్కడ రాష్ట్ర విభజన సమయంలో 1,10,000 కోట్లు, 1,13,000 కోట్లు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి అసెట్స్ ఉన్నాయి, నిధులున్నాయి. కేవలం మీరు చేసిన ఆ తప్పిదం వల్ల, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుమారుగా 1,10,000 కోట్ల నష్టం వాటిల్లింది. మరలా అదే తంతుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ పదవుల కోసం మీరు ఏ సంకేతం ఇవ్వదలిచారు? అంటే ప్రజలు గెలిపించిన వారిని కొనుగోలు చేసి మీ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల మీరు సాధించేది ఏమిటి? మీకు అధికారం వచ్చింది, అధికారం కోసం అనేకమైనటువంటి అబద్ధాలు మీరు మాట్లాడారు. అబద్ధాలని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు మాటల్లో మీరు మాట్లాడిన, మీరు ప్రచారం చేసిన ఏ విషయాలు కూడా వాస్తవం కాదని మళ్ళీ మీ నోటే చెప్పారు. ఎందుకని? మీరు ప్రధానంగా ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం అప్పులు చేస్తున్నారని, నేనైతే సంపద సృష్టిస్తానని, 14.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని,
14.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిపోతుందని ప్రచారం చేశారు. అధికారం వచ్చింది, లెక్కలు తీశారు, అప్పులు ఎంత ఉన్నాయి, మీరెంత అప్పు చేశారు, వాస్తవాలు ప్రజల ముందు ఉంచారు. కేవలం అది నా మాటల ద్వారా కాకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటన, మీరు 14,53,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది అబద్ధమని, 7,43,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని, అది కూడా మీరు పాలనలోకి రాకముందు 1,43,000 కోట్లు ఉంటే, మీరు పాలనలోకి వచ్చిన తర్వాత అది 2.5 లక్షల కోట్లు మీరు అప్పులు చేసి 4,53,000 కోట్ల అప్పులు దాన్ని చేరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఒక 3 లక్షల కోట్ల అప్పులు జరిగాయి. 7,46,000 కోట్ల అప్పులుంటే మీరు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది వాస్తవం కాదు, అది అబద్ధం. అది అధికారం కోసం మీరు చేసిన ఒక విష ప్రచారం. అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మరలా అదే ప్రచారం చేయాలని పప్పులో కాలేస్తున్నారు. మీరు చెప్పింది ఏది నిజం కాదని ఎన్నికల ముందు ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో అమలు చేయాలని అడిగేటువంటి వారిని ఎలాగ అణిచివేయాలనేటువంటి ఆలోచన, అమలు చేయమని అడిగేవారిని ఎలా అణిచివేయాలనే ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనేటువంటి కించిత్ ఆలోచన కూడా మీలో లేకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే, ఎదుటి వారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో మీరు గెలవలేదు, గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూనీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగదీసుకోవాలని మీ ప్రయత్నం, ఇది చాలా దారుణమైనటువంటిది. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు కొనుగోలు రాజకీయాలకు సాక్షి, కొనుగోలు రాజకీయాలకు మీరు నిదర్శనం. ఎందుచేత రాష్ట్ర ప్రయోజనాలనే మీరు కొనుగోలు రాజకీయాల ద్వారా ఆనాడు ఓటు నోటు కేసు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత శాపంగా మారిందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి ఆలోచించాలి. ఓటు నోటు కేసులో దొరికిపోవడం ద్వారా కదా చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే రాజధాని 10 సంవత్సరాల కాలం రీఆర్గనైజేషన్ యాక్ట్లో
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలి రావడానికి కారణం ఏమిటి? మీ కుట్ర రాజకీయమే కదా. దానివల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు అక్కడ రాష్ట్ర విభజన సమయంలో 1,10,000 కోట్లు 1,13,000 కోట్లు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి అసెట్స్ ఉన్నాయి, నిధులు ఉన్నాయి. కేవలం మీరు చేసిన ఆ తప్పిదం వల్ల, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుమారుగా 1,10,000 కోట్ల నష్టం వాటిల్లింది. మరలా అదే తంతుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ పదవుల కోసం మీరు ఏ సంకేతం ఇవ్వదలిచారు? అంటే ప్రజలు గెలిపించిన వారిని కొనుగోలు చేసి మీ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల మీరు సాధించేది ఏమిటి? మీకు అధికారం వచ్చింది, అధికారం కోసం అనేకమైనటువంటి అబద్ధాలు మీరు మాట్లాడారు. అబద్ధాలని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు మాటల్లో మీరు మాట్లాడిన, మీరు ప్రచారం చేసిన ఏ విషయాలు కూడా వాస్తవం కాదని మళ్ళీ మీ నోటే చెప్పారు. ఎందుకని? మీరు ప్రధానంగా ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం అప్పులు చేస్తున్నారని, నేనైతే సంపద సృష్టిస్తానని, 14.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 14.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిపోతుందని ప్రచారం చేశారు. అధికారం వచ్చింది, లెక్కలు తీశారు, అప్పులు ఎంత ఉన్నాయి, మీరెంత అప్పు చేశారు, వాస్తవాలు ప్రజల ముందు ఉంచారు. కేవలం అది నా మాటల ద్వారా కాకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటన, మీరు 14,53,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది అబద్ధమని, 7,43,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని, అది కూడా మీరు పాలనలోకి రాకముందు 1,43,000 కోట్లు ఉంటే, మీరు పాలనలోకి వచ్చిన తర్వాత అది 2.5 లక్షల కోట్లు మీరు అప్పులు చేసి 4,53,000 కోట్ల అప్పులు దాన్ని చేరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఒక 3 లక్షల కోట్ల అప్పులు జరిగాయి. 7,46,000 కోట్ల అప్పులుంటే మీరు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది వాస్తవం కాదు, అది అబద్ధం. అది అధికారం కోసం మీరు చేసిన ఒక విష ప్రచారం. అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మరలా అదే ప్రచారం చేయాలని పప్పులో కాలేస్తున్నారు. మీరు చెప్పింది ఏది నిజం కాదని ఎన్నికల ముందు ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో అమలు చేయాలని అడిగేటువంటి వారిని ఎలాగ అణిచివేయాలనేటువంటి ఆలోచన, అమలు చేయమని అడిగేవారిని ఎలా అణిచివేయాలనే ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనేటువంటి కించిత్ ఆలోచన కూడా మీలో లేకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం.